హాయ్ అండి అందరికీ నమస్తే. నా రాక్షసుడు పార్ట్ 95. ఇక స్టోరీ చూసేద్దాం. సూర్య ఇంతకు ముందు ఆ పబ్‌కి చాలా సార్లు వచ్చి ఉండడంతో బీస్ట్ బాబు ఫ్యాన్స్ అందరూ చాలా రోజుల తర్వాత కనిపించిన సూర్యని చూసి ఎక్సైట్ అవుతూ అందరూ అతని దగ్గరకు రావాలని చూస్తారు. కానీ మన బీస్ట్ బాబు అందరినీ ఒక్క చూపుతోనే కట్టడి చేసి వాళ్ళ పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అందరూ. వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి 2 కళ్ళు వాళ్ళ వైపే కసిగా, కోపంగా చూస్తూ ఉంటాయి అందరివి. అతను సూర్యదేవ్ వర్మ. ఈ మొహంలో ఆ నవ్వు ఎన్ని రోజులు ఉండదు. తర్వాత రోజులని నువ్వు చచ్చే వరకు ప్రతిరోజు ఏడుస్తూనే ఉంటావు అని. అది చూసి నేను నవ్వుతూ ఉండాలి. నా ప్లాన్ ఏంటో నాకే తెలియదు. కానీ ఖచ్చితంగా చెప్తున్నాను. నువ్వు ఏడ్చే రోజు దగ్గరలోనే ఉంది అని అనుకుంటూ అప్పటిదాకా నీ వాళ్ళతో, నీ అందాల పెళ్ళంతో ఎంజాయ్ చెయ్యి. తర్వాత రోజుల్లో ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే నీ పెళ్ళాన్ని నీ ఏడుపు నీ ఏడుపులో దాంతో సంతోషంగా మనసారా దగ్గరికి తీసుకోలేక, మానసికంగా కృంగిపోతూ, బ్రతికి ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండలేక, నీ బాధ ఎవరితో పంచుకోలేక చస్తూ బ్రతుకుతూ ఉంటే అది చూసి నేను ఎంజాయ్ చేస్తూ చూడాలి. ఎంజాయ్ చేస్తాను కూడా అని నవ్వుతున్న సూర్య వైపు చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అక్కడ ఒకతను. ముగ్గురు అబ్బాయిలు హాట్ డ్రింక్ తాగుతుంటే అమ్మాయిలు జ్యూస్ తాగుతూ అక్కడ డాన్స్ చేస్తున్న వాళ్ళని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఇప్పటిదాకా కొంచెం భయపడిన ధరణి అక్కడ ఉన్న వింతలన్నీ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. లైటింగ్ వెలుతురులో ధరణి రిఫ్లెక్ట్ అయ్యి మెరుస్తూ ఉంటే ఆమె వైపు అలాగే చూస్తూ ఉంటాడు అతను. సూర్య, రాహుల్, బావా, నా చెల్లిని అలా చూడకరా, దిష్టి తగులుతుంది. నా చెల్లి పక్కనే ఉంటే ఇంకా పక్కన వాళ్ళు కనిపించర్రా నీకు? నా చెల్లిని ఆ చూపులతో తినేయడం ఆపరా బావా అని అంటాడు రాహుల్. సూర్య, నీ పొట్టి చెల్లి జాదూ చేసేసిందిరా బామ్మర్ది. ఎంతమంది నా చుట్టూ ఉన్నా నా కళ్ళకి మాత్రం అదే కనబడుతుందిరా. చూపు దాన్ని దాటి పక్కకి పోవడం లేదు. ఏం చేద్దాం అంటాడు మన బాబు బీస్ట్. చిన్నపిల్లలా ఎగ్జైట్ అవుతూ వింత వింత ఎక్స్ప్రెషన్స్‌కి కళ్ళల్లో. అక్కడ ధరణి మాత్రం అందరినీ చూసి చిన్నపిల్లలా ఎగ్జైట్ అవుతూ వింత వింత ఎక్స్ప్రెషన్స్ అన్ని కళ్ళల్లోకి పలికిస్తున్న ధరణిని మైమరుపుగా చూస్తూ ఉంటాడు సూర్య. అక్కడ కూడా మన ధరణినే చూస్తాడు. రాహుల్ మాత్రం ఎలా ఉండేవాడివి బావా? ఎంత మారిపోయావు? బావా, నేనింత మార్పు నేను కలలో కూడా ఊహించలేదంటాడు రాహుల్ నవ్వుతూ. సూర్య నవ్వుతూ, ఏంజెల్ లాంటి నీ చెల్లి నా జీవితంలోకొస్తే మారకుండా ఎలా ఉంటానురా అని స్టైల్‌గా డ్రింక్ సిప్ చేస్తూ ఉంటాడు మన సూర్యబాబు. విజయ్, అన్నయ్య, నువ్వు సూపర్‌గా డాన్స్ చేస్తావు కదా! ప్లీజ్ మా కోసం డాన్స్ చెయ్యవా అని అంటాడు విజయ్. ఇప్పుడు నాకంత ఇంట్రెస్ట్ లేదులే కానీ అని అంటాడు సూర్య. ప్లీజ్ అన్నయ్య, నీ డాన్స్ నేను చూడాలి. భలే వేస్తావు కదా! కాదు అని అనుకుంటాడు విజయ్. మిగతా వాళ్ళు కూడా అవును వెయ్యాలని గోల చేస్తారు. ధరణి సూర్య వైపు చూస్తూ, కన్నయ్య, ప్లీజ్ డాన్స్ కూడా వేస్తాడా? నా పిచ్చి కాకపోతే ఆల్ రౌండ్ కింగ్ డాన్స్ ఒక లెక్క అని అనుకుంటుంది ధరణి మనసులో. సూర్య మాత్రం వాళ్ళ గోలకి సరే అని లేచి ధరణి చేయి పట్టుకుని డాన్స్ చేద్దాం రా బేబీ అని అంటాడు పొట్టిదాన్ని. ధరణి భయంగా నాకు రాదు కన్నయ్య, నేను వేయనంటుంది బొంగమూతి పెట్టుకుంటూ. రావే, నేనున్నా కదా, పద అని అనగా ధరణి అమ్మో, ఇంతమంది ముందు నేను వేయలేను. ముఖ్యంగా నాకు అసలు డాన్స్ రాదు అంటుంది కంగారుగా తన కన్నయ్యతో. సూర్య మాత్రం నువ్వు నన్ను మాత్రమే చూడు. నా కళ్ళల్లోకి చూసి డాన్స్ చేయి. అప్పుడు నీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళు ఎవరూ నీకు కనిపించరని డీజేకి సాంగ్ ప్లే చెయ్యాలో అని చెప్పి ధరణి చేయి పట్టుకుని డాన్స్ ఫ్లోర్ మీదకి వెళ్తాడు సూర్య. సూర్య అలా వెళ్ళగానే సూర్య చూసిన అందరూ ఓ అని అరుస్తూ హీరో హీరో అని గోల చేస్తూ ఉంటే వాళ్ళ అరుపులకు ధరణి భయంతో సూర్య దగ్గరికి జరిగి కన్నయ్య, వద్దు, పద వెళ్దామంటుంది టెన్షన్‌గా. మనసులో చాలా టెన్షన్ పడుతుంది ధరణి.
సూర్య ధరణి చెవి దగ్గరకు వచ్చి, పొట్టి, నా కళ్ళల్లోకి మాత్రమే అని చాలా లో వాయిస్‌తో చెప్పేసరికి ధరణి మంత్రం వేసినట్టు సూర్య కళ్ళలోకి చూస్తుంది. అతని లైట్ బ్లూ కలర్ కళ్ళు చురకత్తిలాంటి చూపులకు ధరణి మంత్రం జల్లినట్టు సూర్య కళ్ళల్లోకి అలాగే చూస్తూ ఉంటుంది. ఇద్దరూ ఒకరినొకరు అలాగే చూసుకుంటూ ఉంటారు. సూర్య నీకిప్పుడు నీకు అందరి గోల వినిపిస్తుందా అని అడుగుతాడు ధరణిని. ధరణి ఏదో లోకంలో ఉన్నట్టు సూర్య కళ్ళల్లో చూస్తూ లేదు అని అంటుంది. సూర్య నవ్వుతూ డాన్సింగ్ పొజిషన్ తీసుకోగానే లైట్స్ అన్నీ ఆఫ్ చేయి. సూర్య ధరణి మీద ఫోకస్ లైటింగ్ పడి సాంగ్ ప్లే అవుతుంది. సాంగ్కి తగ్గట్టు స్టెప్పులు వేస్తూ ధరణి చేత అవలీలగా డాన్స్ వేయిస్తూ ఉంటాడు సూర్య. లాస్ట్‌లో ఫస్ట్ మ్యూజిక్‌తో 2 నిమిషాల పాటు ఫాస్ట్ బీట్ డాన్స్ కంప్లీట్ అయ్యేసరికి సూర్య ధరణి వెస్ట్ పట్టుకుని గాల్లో లిఫ్ట్ చేస్తాడు. అంతే. పైకి లేపుతాడు నడుం పట్టి. వాళ్ళ జంటను చూసి, వాళ్ళ డాన్సింగ్ చూసిన అందరూ ఒకలాంటి ట్రాన్స్‌లోకి వెళ్ళిపోతారు. అక్కడున్న అందరూ. సాంగ్ అయిపోగానే అందరూ క్లాప్స్‌తో, విజిల్స్‌తో పబ్బంతా మారుమోగిపోతుంది. అక్కడ సూర్య ధరణిని చూసి అప్పటిదాకా ఏదో ట్రాన్స్‌లో ఉన్న ధరణి తేరుకుని భయంతో సూర్యకి కరుచుకుపోతుంది. అందరికీ ఒక యాటిట్యూడ్ స్మైల్ విసిరి ధరణిని తీసుకుని రాహుల్ వాళ్ళ దగ్గరకు వస్తాడు సూర్య. బావా, ఏమన్నా చేసావురా డాన్సు? రాహుల్ అంటే రమ్య, స్వప్న, ధరణితో నీకు డాన్స్ రాదన్నావు, అంత బాగా ఎలా చేసావు అసలు అని ఇద్దరూ సూపర్గా వేశారు తెలుసా అని తెగ పొగిడేస్తూ ఉంటారు రమ్య, స్వప్న. ఇక సూర్యక వాళ్ళ వైపు ఎవరో అబ్జర్వ్ చేసినట్టు అనిపించేసరికి చుట్టూ ప్రతి ఒక్కరిని స్కాన్ చేస్తూ ఉంటాడు మన బీస్ట్ బాబు. ఎవరి మాటల్లో వాళ్ళు ఉండేసరికి ధరణికి దాహంగా అనిపించి అక్కడున్న వోడ్కాని మంచినీళ్ళు అనుకుని తాగేస్తుంది పాపం. అది తాగగానే గొంతు మంట పుట్టేసరికి ఏంటి ఇది ఇలా ఉందనుకుని అది గొంతులో దిగి కడుపులోకి వెళ్ళగానే ఇంకొకటి తాగాలి అనిపించింది మళ్ళీ మన ధరణికి. మళ్ళీ ఇంకో గ్లాస్ లేపేస్తుంది. అలా 4 గ్లాసులు వెంటనే పొట్టలో వేసేసుకుంటుంది నిమిషాల్లో. ధరణి తన పని తాను చేసుకుంటుంటే సూర్య చుట్టూ ప్రతి ఒక్కళ్ళను డేగ కళ్ళతో స్కాన్ చేస్తూ ఉంటాడు. ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారా ఏంటి అని. మిగతా వాళ్ళు అక్కడ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ధరణి మాత్రం అన్ని గ్లాసులు ఎత్తేసేసరికి ఫుల్గా మత్తెక్కి మత్తుతో పాటు ఇంకా ఏదో అవుతుంటే రే బీస్ట్ అంటుంది సూర్య భుజం మీద ఒకటి పీకి. సూర్య దెబ్బకి ఉలిక్కిపడి ధరణినేనా పిలిచింది అని అలాగే గుడ్లప్పగించి చూస్తూ ఉంటాడు ధరణి వైపు. ఏంది బే ఆ చూపు, పీచు పులక, నిన్నేరా పిలిచింది అంటుంది గట్టిగా. దెబ్బకి మిగతా వాళ్ళు కూడా ధరణి వైపు అలాగే చూస్తూ ఉంటారు. ఏమైంది అని. సూర్య మాత్రం ధరణి వైపు అలాగే చూస్తూ డ్రింక్ చేసావా ఏంటి అంటాడు. అక్కడున్న గ్లాసులన్నీ ఖాళీగా కనిపిస్తూ ఉంటే నేను డ్రింక్ చేయలేదు, ఓన్లీ వాటర్ మాత్రమే తాగాను. మత్తులో మాటలు సరిగా రాక ముద్దుగా సూర్య వైపు కళ్ళు వాలుస్తూ అదోలా చూస్తూ ఉంటుంది ధరణి. సూర్య మనసులో ఇదేంటి, ఇదేదో తేడాగా చూస్తుందనుకుని మీరు తర్వాత రండి, నేను దీన్ని తీసుకుని ఇంటికి వెళ్తానంటాడు. రాహుల్ ధరణి తెలియక డ్రింక్ చేసిందని అర్థం చేసుకున్న అందరూ మేము కూడా వచ్చేస్తామంటారు. వద్దు వద్దు, ఎంజాయ్ చేసి రండి అని ధరణిని తీసుకుని బయటకు వస్తాడు సూర్య. ధరణి, బీస్ట్ కన్నయ్య, నన్ను ఎక్కడికి ఎత్తుకువెళ్తున్నావురా అని సూర్యని దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టాలని చూస్తుంది. ఏయ్ పొట్టి, కొంతసేపు సైలెంట్గా ఉండవే అని కారులో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టి సూర్య డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. సూర్య కూర్చోగానే ధరణి తన సీట్లో నుంచి సూర్య మీదకి వచ్చి అటు ఒక కాలు ఇటు ఒక కాలు వేసి సూర్యకి ఎదురుగా కూర్చుంటుంది. పొట్టి, ఏంటి అల్లరి, నువ్వు ఇలా కూర్చుంటే నేను డ్రైవింగ్ ఎలా చేసేది అని అంటాడు. అది నీ ప్రాబ్లం బీస్ట్, నాకు మాత్రం ఇలాగే బాగుందని మీసం పట్టుకుని లాగుతుంది. ఏ పొట్టి, నొప్పి వస్తుంది అని ఆమె చేతులను వెనక్కి మడిచి పట్టుకుంటాడు సూర్య. లాగితే నొప్పి పుట్టగా ఏం పుడుతుందని ఈసారి అతని బుగ్గ మీద గట్టిగా కొరికేస్తుంది ధరణి. అబ్బా రాక్షసి, ఏంటో ఇలా కొరుకుతున్నావు అని అరుస్తాడు సూర్య.
ధరణి, ఏంట్రా అరుస్తున్నావు? నువ్వు కొరుకున్నప్పుడు నేనేమైనా అరుస్తున్నానా? నోరు మూసుకుని కూర్చో అంటూ ఈసారి పెదాలు పట్టుకుని లాగుతుంది. మన పొట్టిదానికి చాలా ధైర్యం వచ్చిందండి. నీ అబ్బా, ఇందాక నుంచి ఏంటే రే బే బీస్ట్ అంటున్నావు అని ధరణి మెడ మీద పంటిగాటు కొరుకుతాడు గట్టిగా. ధరణి పిచ్చి పిచ్చిగా నవ్వుతూ, ఇలా కొరికే వాళ్ళని బీస్ట్ అని అంటారు. బీస్ట్ అంటుంది అతని మీద ముద్దు పెడుతూ. ఎంతగా తాగేవే ఇలా బిహేవ్ చేస్తున్నావు నువ్వు పొట్టిదానా? ధరణి 1, 2 అని 5 వేళ్ళు చూపిస్తుంది. అంతే. ఏంటి 5 షాట్స్ లేపేశావా నీ పొట్టి అని తల కొట్టుకుని ధరణిని అలాగే కూర్చోబెట్టి డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు సూర్య. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో తప్పక చూద్దామండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి మరింత సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.